స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ జూత్సు కైసెన్ మొజ్రో. ఇప్పుడు మీరందరూ అడగొచ్చు, బ్రో అదేంటి వీడియో పెట్టడానికి అంత లేట్ చేసావని. ఎందుకంటే ఐ వాస్ డిసప్పాయింటెడ్ గైస్. మన గెగే అకుతామి స్టార్టింగ్ నుంచి డాబురా, మహురాగా ఇంకా ఇద్దూరికి చాలా హైప్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏం లేదు, మొత్తం గాయమైపోయిందనమాట. ఆ హైప్ మొత్తాన్ని వానిష్ చేసి పడేశాడు. బై ద వే ఈ వీడియోలో మనం 3 చాప్టర్స్ ని కవర్ చేయబోతున్నాం. ఇంకా ఫైనల్ చాప్టర్ నెక్స్ట్ వీక్ లో వచ్చింది. ఐ థింక్ దాని తర్వాత ప్రాబబ్లీ ఈ జూత్సు కైసెన్ మొజ్రో అనేది ఫినిష్ అయిపోయింది. పైగా ప్రీవియస్ వీడియోలో మీరు మన మహితోని ఇంకా యూజీ ఇద్దోరిని మారుని చూసారు కదా. సో ఈ చాప్టర్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. సో మీరు అందరూ జాగ్రత్తగా వినండి, లేకపోతే లిటరలీ మీకు ఏం అర్థం కాదు. సో ఇంకేం నేర్చుకున్నా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన ఎడిటర్ నుంచి. ఇక్కడ మన ఎడిటర్ చెప్తాడు, ఆఫ్టర్ సో లాంగ్ షిబుయా ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ కలిశారు అని చెప్పి ఇక్కడ యూజీ ఇద్దోరిని ఇంకా మహితోని రిఫర్ చేస్తున్నాడు. ఇక్కడ మన యూజీ ఇద్దోరి మారుకి చెప్తాడు, మారు నువ్వు ఏం చేద్దామని అనుకుంటున్నావో నాకు అర్థమైంది. ఈ మహితో గాడి టెక్నిక్ అలాగే యూటా సెంపై యొక్క రింగ్ ఇంకా మీ స్పేస్ షిప్ ఇది ఉపయోగించి నువ్వు హ్యూమన్స్ యొక్క సోల్స్ ని మార్చడానికి ట్రై చేస్తున్నావు కదా. బట్ మారు నువ్వు ఇది నిజంగా చేయగలవా? ఆర్ యూ షోర్ నువ్వు ఈ కర్డ్ స్పిరిట్స్ ని ఆపగలవా అని చెప్పి మనోడు అడుగుతాడు. అండ్ మారు కూడా చెప్తాడు, నువ్వు పర్మిషన్ ఇస్తే నేను ఇది చేసేస్తా. కానీ మన ఇదుదొరి చెప్తాడు, ఇది అంత సింపుల్ కాదు మారు, ఎందుకంటే నీ ముందున్న ఈ మహితోగాడు ఉన్నాడు కదా, వీడు అంత ఒబీడియంట్ కాదు. బట్ సర్లే నేను వీడి సంగతి చూసుకుంటా, కానీ నాకు కొంచెం భయంగా ఉంది. వీని దాల్లో పెట్టే ప్రాసెస్ లో పార్ట్గా నేను వీని చంపేశాను అనుకో, మనకి వీడు పనికి రాకుండా పోతాడు కదా అని చెప్పి మన ఇద్దరి అంటూ ఉంటాడు. ఈ మాట విని మన మారు చెప్తాడు, అలా ఏం జరగదు. మేబీ నువ్వు మర్చిపోయావేమో, మనం ఇప్పుడు ఒక సోల్ రణంలో ఉన్నాం. ఇక్కడ సోల్సే ఉంటాయి, ఫిజికల్ బాడీ ఉన్నది నీకు నాకే, పోతే మనమిద్దరం పోతాం గానీ వాడికి ఏమైంది, వాడు ఒక సోల్ కదా అని చెప్పి తను అంటాడు. ఈ మాట విన్న వెంటనే మన ఇద్దరి మహిత దగ్గరికి వెళ్ళి చెప్తాడు, విన్నావు కదా ఆ బుడ్డోడు ఏం చెప్పాడు, నిన్ను ఇక్కడ ఎంత కొట్టినా నువ్వు ఇక్కడ చావు అంటా అని చెప్పి మనోడు అంటాడు. అండ్ ఈ మాట విని మాహితో లిటరలీ వెనకాలకి వెళ్ళిపోయి మన యూజీ మీదకి అటాక్ చేసేస్తాడు. బట్ మన యూజీ చూడండి బ్రో, జేబులో చేతులు పెట్టుకొని లైక్ ఆ అటాక్స్ అని చాలా ఈజీగా డాట్ చేస్తూ ఉంటాడు. దాంతో మన మాహితో తన యొక్క కర్స్ టెక్నిక్ ని ఉపయోగించి అక్కడున్న ఫ్లోర్ మొత్తాన్ని మ్యానిపులేట్ చేసేస్తాడు, లైక్ మొత్తం చేంజ్ చేస్తాడు అనమాట. ఇక్కడ తను చెప్తాడు, చూసావా ఇద్దోరి, ఇక్కడ నేను చనిపోను, నీ దగ్గర ఫిజికల్ బాడీ ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ చనిపోతావు, నాకు ఫైనల్లీ ఇంకొక ఛాన్స్ దొరికిందని మనోడు తన యొక్క ఈడల్ ట్రాన్స్ఫిగరేషన్ టెక్నిక్ ని ఉపయోగిస్తాడు. మీరు ఈ ప్యానెల్లో చూసుకోవచ్చు, మనోడు లిటరల్లీ ఇక్కడ తన డొమైన్ ఎక్స్పెన్షన్ ని ఓపెన్ చేయడానికి వెళ్తాడు. తన 4 నుంచి 2 చేతులు కూడా వచ్చి ఆ డొమైన్ యొక్క సైన్ ని లైక్ పెడతాయి అన్నమాట. బట్ అప్పుడే మన యూజీ తన యొక్క క్లిఫ్ ని ఉపయోగిస్తాడు. లైక్ ఈ అటాక్ ఎంత డేంజరస్ గా ఉండిద్దంటే మన మాహితో యొక్క చేతులు, తన యొక్క నాలుక మొత్తం తగ్గిపోతాయి. మన యూజీ ఇక్కడ జేబులో చేతులు పెట్టుకుని క్లిఫ్ ని ఉపయోగిస్తాడు. మీరు ఈ ప్యానెల్లో చూసుకోవచ్చు బ్రో, ఎంత దారుణంగా ప్రతిదీ కోసి పడేస్తాడు. మన మాహిత యొక్క సోల్ ని కూడా ఏదో బ్రెడ్ ముక్క కోసినట్టు అన్ని పీసులు కోసి పడేసాడు. ఇది చూసి మన మాహితో ఎలాగో షాక్ అయిపోతాడు. కానీ మన యూజీ జేబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వచ్చి చెప్తాడు, ఏంటి మాహితో నువ్వు ఎప్పుడు ఇంత వీక్ గానే ఉన్నావా అని చెప్పి తను అంటాడు. అండ్ దిస్ ప్యానల్ ఈజ్ లిటరలీ ఇన్సేన్. అండ్ మాహితో ఇలా ముక్కలు అయిపోయిన తర్వాత మన మారు వచ్చి మాహితో మీదకి తన కర్స్ టెక్నిక్ ని ఉపయోగిస్తాడు. దాంతో మాహితో యొక్క హెడ్ ఒక లైట్ లాగా మారిపోయింది అనమాట. మన మారు ఐ థింక్ తని అబ్జర్వ్ చేసుకుని ఉంటాడు. అండ్ ఇది చూసి మన ఇద్దరి కూడా లైక్ షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, అయితే ఇంతకాలం నుంచి వీడు నా ఫ్రెండ్స్ ని ఇబ్బంది పెడుతున్నాడా అని చెప్పి తను అడుగుతాడు. మీ అందరికి ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే సోసరస్ చాలా మంది పోయారు కదా, వాళ్ళందరూ ఈ దారిలో నుంచి వెళ్తారు. మన మాహితో కూడా ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నాడు కదా యూజీ కోసం, సో మిగతా సోసరస్ మీద వీడు అటాక్ చేశాడా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన మారు చెప్తాడు, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇది సోల్స్ యొక్క దారి, ఇక్కడ సోల్స్ ప్రయాణిస్తారు తప్ప ఒకళ్ళొకళ్ళతో ఇంటరాక్ట్ మాత్రం అవ్వలేరు. సో నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్ ఎవరు తనతో ఫైట్ చేయలేదు, పైగా నువ్వు ఇక్కడికి రావడానికి కారణం కూడా నా కర్స్ టెక్నిక్, లేకపోతే మనం తను ఎప్పుడు కలిసే వాళ్ళమే కాదు, మాహితో నీతో ఫైట్ చేయడానికి కారణం కూడా నా కర్స్ టెక్నికే. నా కర్స్ టెక్నిక్ మాహితోకి కొంచెం పవర్ ఇచ్చింది, నేనేం చెప్పాలని అనుకుంటున్నానో నీకు మొత్తం అర్థమైంది కదా అని చెప్పి ఇక్కడ మన మారు అంటూ ఉంటాడు. ఇక్కడ మన ఇద్దరు కూడా చెప్తాడు, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు కూడా మెల్లిమెల్లిగా కొంచెం అర్థమవుతుంది అని చెప్పి మనోడు ఇక్కడ అంటూ ఉంటాడు. ఇప్పుడు ఇది మొత్తం చూసి మీరందరూ అనుకోవచ్చు, బ్రో అసలు మన మారు ఏం చేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఏది పడితే అది చేస్తున్నాడు అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. నిజానికి ఇక్కడ మారు యొక్క కర్స్ టెక్నిక్ ఏంటిదో ఎవ్వరికి తెలియదు అనమాట. ఇది మొత్తం తన కర్స్ టెక్నిక్ వల్లే జరుగుతుంది. బట్ అది ఏంటిదో మన గెగే అకుతామి మనకైతే చెప్పలేదు. సో బ్యాక్ టు చాప్టర్. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక గేట్ లోపల నుంచి తీసుకుని వెళ్తారు. ఇంక ఇక్కడ చూస్తే ఒక పెద్ద బాస్కెట్ లాగా ఉండిద్ది. అండ్ దాని లోపల ఆ బుక్, ఆ
యూటా యొక్క రింగ్, మాహితో యొక్క డాల్, అలాగే వీళ్ళ షిప్ యొక్క కొంచెం పార్ట్స్ అక్కడ ఉంటాయి. సో ప్రస్తుతం మన మారు ఒక స్పెషల్ రిచువల్ చేద్దామని అనుకుంటున్నాడు కాబట్టి సో దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం తనకి దక్కేసిందనమాట. సో ఈ మెటీరియల్ తో మనోడు ఒక పెద్ద రిచువల్ చేద్దామని అనుకుంటున్నాడు. కానీ ఇది చేయడానికి వెళ్లే ముందు మనోడు అసలు ఎర్త్ యొక్క కర్స్ స్పిరిట్స్ ఎలా పనిచేస్తాయి, అవి ఎలా పుడతాయని చెప్పి మన యూజీ ఇద్దోరిని అడుగుతాడు. అండ్ మన యూజీ ఇద్దోరి తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మన మారుకి చెప్తాడు. ఎర్త్ లో కర్స్ ఎనర్జీలు ఎలా పుడతాయంటే హ్యూమన్స్ లోపల కొంచెం కర్స్ ఎనర్జీ అయితే ఉండిద్ది, అది ఎప్పుడు లీక్ అవుతూ ఉండిద్ది, దాని వల్లే ఈ కర్స్ స్పిరిట్స్ పుడతాయి. ప్రస్తుతం ఈ కర్స్ ఎనర్జీ అనేది జపాన్ లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉండిద్ది, కానీ అది చాలా లో అమౌంట్ లో ఉండిద్ది. సోర్సరర్స్ దగ్గర చాలా హై అమౌంట్ లో ఉండిద్ది. ఇప్పుడు నువ్వు కర్స్ ఎనర్జీ లేని ఒక వరల్డ్ ని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నావు కదా, అయితే నీ దగ్గర ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కర్స్ ఎనర్జీ అందరికి ఇచ్చేయడం, దాని వల్ల అందరూ స్ట్రాంగ్ అయిపోతారు, వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోగలుగుతారు. ఇంకా సెకండ్ ఆప్షన్ కర్స్ ఎనర్జీ అందరి దగ్గర నుంచి తీసుకోవడం, దాంతో కర్స్ ఎనర్జీ ఖతం అయిపోయింది. కాబట్టి ఈ కర్స్ స్పిరిట్స్ కూడా అడ్జస్ట్ చేయవు. సో ఏమంటావు, నీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉంది, ఈ రెండు ఆప్షన్స్ నుంచి నువ్వు దేన్ని ఎంచుకుంటావు మారు అని చెప్పి మన యూజీ ఇద్దోరి అడుగుతాడు. ఇప్పుడు ఈ టూ ఆప్షన్స్ ని వినిన తర్వాత మన మారు ఆ సెకండ్ ఆప్షన్ ని ఎంచుకుంటాడు అనమాట. అదే కర్స్ ఎనర్జీ అందరి దగ్గర నుంచి తీసుకోవడం. ఈ ఆప్షన్ ని తను ఎంచుకుంటాడు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ని ఎంచుకొని అందరికి ఎక్కువ కర్స్ ఎనర్జీలు ఇచ్చేసాడు అనుకోండి, అది మా హీరో అకాడమీ అయిపోయింది. ఇప్పుడు వరకు కర్స్ స్పిరిట్స్ ఇంకా హ్యూమన్స్ కొట్టుకుంటున్నారు. ఒకవేళ కర్స్ ఎనర్జీ అందరికి ఇచ్చేసి అందరూ సోసరస్ అయిపోతే అప్పుడు సోసరస్ కొట్టుకొని చేస్తారు. అందుకనే అందరి దగ్గర నుంచి ఆ కర్స్ ఎనర్జీలే తీసేసుకుందామని చెప్పి లైక్ మనోడు ఫిక్స్ అయిపోతాడు. ఈ మాట విని మన ఇత్తూరి చెప్తాడు, సరే అందరి దగ్గర తీసుకుంటానని అంటున్నావు కదా, అయితే సుమారియన్స్ దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటున్నావు, వాళ్ళ దగ్గర నుంచి కర్స్ స్పిరిట్స్ పుట్టవు కదా అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట వినిన తర్వాత మన మారు చెప్తాడు, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కర్స్ స్పిరిట్స్ పుట్టవని చెప్పి నేను వాళ్ళని అలా వదిలేస్తే ఫ్యూచర్ లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ దగ్గర కర్స్ ఎనర్జీ ఉండిద్ది, హ్యూమన్స్ దగ్గర ఉండదు. అప్పుడైనా లైక్ వీళ్ళిద్దరు వేరే వేరే గ్రూపుల్లా మారిపోయి కొట్టుకొని వస్తారు కదా, అందుకనే తీసుకుంటే అందరి దగ్గర తీసేసుకోవాలని చెప్పి మనోడు ఫిక్స్ అయిపోతాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరు ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా లోపల కొంచెం రిగ్రెట్ ఉందన్నమాట వీళ్ళిద్దరికి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎవరి పర్మిషన్ తీసుకోకుండా అందరి జీవితాలతో ఆడేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క కర్స్ ఎనర్జీ లాగేసుకుంటున్నారు. ఇక్కడ మన యూజీ కూడా చెప్తాడు, మొత్తం బాగుంటే మనం ఏలియన్స్ యొక్క టెక్నాలజీని డికోడ్ చేసి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి మనం ఇంకా అప్డేట్ అయ్యే వాళ్ళం, మనం చాలా విషయాలు నేర్చుకునే వాళ్ళం, ఇది మన ఫ్యూచర్ జనరేషన్ కి కూడా ఉపయోగపడేది, వాళ్ళు కూడా ఇంకా చాలా కర్స్ టెక్నిక్లు నేర్చుకునే వాళ్ళు, మేబీ అది వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళకి ఉపయోగపడేది. అంటే ఎర్త్ లో ఉన్న రిసోర్సెస్ అన్ని కంప్లీట్ గా మొత్తం తుడుచుకుపోతే అప్పుడు వాళ్ళు వాళ్ళ కర్స్ టెక్నిక్ ని ఉపయోగించి బ్రతికే వాళ్ళు. కానీ ఈ ఆప్షన్ కూడా మనం వాళ్ళ నుంచి లాగేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఈ ఏలియన్స్ ఉన్నారు, వీళ్ళ ప్లానెట్ లో ఏదో ఆపద వచ్చిందనే కదా వీళ్ళు అక్కడ నుంచి తప్పించుకుని మన ప్లానెట్ కి వచ్చింది వాళ్ళ యొక్క కర్స్ టెక్నిక్ ని ఉపయోగించి. సేమ్ ఇలాంటి ప్రాబ్లం రేపటి రోజు మన ప్లానెట్ కి కూడా వచ్చింది అనుకోండి, మనోళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళ దగ్గర కర్స్ ఎనర్జీ ఉండదు, ఎందుకంటే మనం ఇప్పుడు లాగేసుకుంటున్నాం కదా. సో మన యొక్క ఈ డెసిజన్ వల్ల మనం చాలా ఫ్యూచర్ జనరేషన్ యొక్క జీవితాలతో కూడా మనం ఆడుకుంటున్నాం మారు అని చెప్పి మనోడు ఇక్కడ చెప్తూ ఉంటాడు. ఈ పాయింట్ వినిన తర్వాత మనం మారు కూడా చెప్తాడు, అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం, నాకేం అర్థం కావట్లేదు, ఇలా అయితే మనం ఏం చేయగలం అని చెప్పి తను అంటూ ఉంటాడు. బట్ మన యూజీ చెప్తాడు, ఏం పర్వాలేదు, మనం అందరి దగ్గర వాళ్ళ యొక్క కర్స్ టెక్నిక్ ని తీసేసుకుంటున్నాం, ఇది మనం చేయబోతున్నాం అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన మారు కూడా షాక్ అయిపోతాడు అనమాట. ఇంకా తను కూడా ఒప్పుకుంటాడు, సరే మనం చేద్దామని. కానీ మన యూజీ ఇద్దరి ఆలోచిస్తాడు, ఒకవేళ కర్స్ టెక్నిక్ మొత్తం పోతే మనోడు బ్రతుకుంటాడా, అంటే మన యూజీ ఇద్దరి యొక్క వయసు మళ్ళీ నార్మల్ గా మారిపోయిద్దా, లేకపోతే మనోడు ఇంకా స్టిల్ ఇమోర్టల్ లాగా బ్రతికి ఉంటాడా అని చెప్పి మనోడు ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మన మారు చెప్తాడు, అయితే ఒక పని చేద్దాం, మనం ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఎవరి జీవితాలతో ఆడుకోవద్దు, నెక్స్ట్ పుట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మనం ఆడేసుకుందాం. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే ఎర్త్ లో పుట్టబోతారో వాళ్ళ దగ్గర కర్స్ ఎనర్జీ లేకుండా మనం చేద్దాం, వాళ్ళ యొక్క సోర్స్ ని మార్చేద్దాం, అప్పుడు వాళ్ళ దగ్గర కర్స్ ఎనర్జీ ఉండదు, ఏమంటావు అని చెప్పి మనోడు అంటాడు. సో దీని వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ యూజీ దూరి బ్రతికే ఉంటాడు అనమాట. ఎస్ గైస్, మనోడు ఇంకా కొన్ని డెకెట్స్ వరకు బ్రతికే ఉంటాడు. సో తను ప్రస్తుతం ప్రతిదీ హ్యాండిల్ చేయగలుగుతాడు. ఇప్పుడు మారు పోయినా లేకపోతే ఇంకెవరైనా పోయినా సరే మనోడు ఇంకా బ్రతికే ఉంటాడు కాబట్టి తను ప్రతిదీ హ్యాండిల్ చేయగలడు. ఒకవేళ ఫ్యూచర్ లో లైక్ అందరి దగ్గర కర్స్ ఎనర్జీ పోయిన తర్వాత కూడా ఈ కర్స్ స్పిరిట్లు మళ్ళీ కొంచెం పుట్టడం స్టార్ట్ చేశాయి అనుకోండి, మన యూజీ ఇద్దరు వెళ్ళి ఈజీగా వాళ్ళని చంపగలడు. సో ఒక బ్యాకప్ ఆప్షన్ లా ఇక్కడ మన యూజీ ఇద్దరిని ఉంచుతారనమాట. సపోజ్ ఒక ఇయర్ కి 5 కర్స్ స్పిరిట్స్ అయినా పుట్టాయి అనుకోండి, మనోడు ఈజీలీ ఆ ప్లేస్ కి వెళ్ళి వాళ్ళని డిస్ట్రాయ్ చేసేస్తాడు. సో ఇదే వాళ్ళ యొక్క ప్లాన్ ప్రస్తుతం. సో హ్యూమన్స్ యొక్క ప్రాబ్లమ్ కి
ఒక సొల్యూషన్ అయితే వీళ్ళకి దక్కింది. కానీ ఇప్పుడు ఏలియన్స్ సంగతి ఏంటి? వాళ్ళని ఎలా ఒప్పించాలి? ఇప్పుడు వాళ్ళు కళ్యాణ్స్‌ని పూజిస్తారు. కర్స్ ఎనర్జీ చంపొద్దంటున్నారు. అసలు కర్స్ ఎనర్జీస్‌కి ఈ కళ్యాణ్స్‌కి సంబంధం ఏంటి మారు అని చెప్పి తను ఆ 2 డాల్స్ పట్టుకొని అడుగుతాడు. అప్పుడు మన మారు చెప్తాడు నిజానికి ఒక పెద్ద డిఫరెన్సే ఉంది. అదే వాళ్ళ యొక్క సోల్ కలర్. అంటే ఈ కళ్యాణ్స్‌కి, కర్స్ స్పిరిట్స్‌కి ఇంకా ఏలియన్స్ యొక్క సుమారియన్ రేస్‌కి సేమ్ సోల్ కలర్ అయితే ఉందన్నమాట. సో దట్స్ వై అక్కడ ఉన్న కళ్యాణ్స్ ఆ ఏలియన్స్ మీదకి ఎప్పుడు అటాక్ చేయలేదన్నమాట. సో అలా అని చెప్పి ఆ కళ్యాణ్స్ లో కూడా అందరూ మంచోళ్ళే ఉంటారంటే అది కూడా కాదు. కొంతమంది మంచి కళ్యాణ్స్ ఉంటారు, కొంతమంది లైక్ చెడ్డ కళ్యాణ్స్ కూడా ఉంటారన్నమాట. ఇంకా యూజీ ఇదిదోరి కూడా ఇక్కడ కంటిన్యూ చేస్తూ చెప్తాడు, ఎర్త్ లో కూడా ఒక సోసరర్ ఉండేవాడు. వాడు ఎన్నో సంవత్సరాల నుంచి బ్రతుకున్నాడు. తన పేరు టెన్గెన్. కాలంతో పాటు మెల్లిమెల్లిగా తను కూడా ఒక కర్డ్ స్పిరిట్ లాగా మారుతూ వెళ్ళిపోయాడు. అలాని తను చెడ్డోడా అంటే కాదు, తను కూడా మంచోడే. పైగా నాకు ఒక పెద్దన్న కూడా ఉన్నాడు, తను కూడా చాలా మంచోడు. ఆఫ్ స్పిరిట్ అలాగే ఆఫ్ హ్యూమన్ తను అని చెప్పి మనోడు లైక్ చోచో గురించి చెప్తూ ఉంటాడు. ఈ మాటలన్నీ వినిన తర్వాత లైక్ మన మారుకి హఠాత్తుగా ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు లిటరల్లీ సుమారియన్స్ ఇంకా హ్యూమన్స్ యొక్క సోల్ కలర్ ని మార్చడం అనేది అది ఇంపాసిబుల్ అన్నమాట. బట్ వీళ్ళు ఇప్పుడు ఒక సోల్ రెలం లో ఉన్నారు కదా. సో మన మారు ఏం చెప్తాడంటే, నేను ఈ రెలం ని ఒక అప్డేటెడ్ ఫ్యాక్టరీ లాగా మార్చేస్తా. ఎలాగో సోల్స్ అని పాస్ అవుతూ ఈ రెలం నుంచి బయటికి రావాలి కాబట్టి నేను ఈ రెలం నే మోడిఫై చేసేస్తా. దాని వల్ల ఏమైందంటే ఇక్కడ నుంచి పాస్ అయిన ప్రతి సోల్ యొక్క కలర్ మారిపోయింది. వాళ్ళ లోపల నుంచి కలర్స్ ఎనర్జీ కూడా మొత్తం ఎరేజ్ అయిపోయింది. దాంతో ఏ ప్రాబ్లం కూడా ఎవరికి ఉండదు. ఈ పని చేద్దామని చెప్పి లైక్ వీళ్ళిద్దరు ఫైనల్లీ డిసైడ్ అవుతారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన డాబరా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన డాబరా ఆఫ్రికాలోని ఒక ట్రైబ్ దగ్గర ఉన్నాడనమాట. అంటే తను ఆ కర్స్ రూప్ తీసుకోవడానికి వచ్చాడు. మీ అందరికి గుర్తుంటే డాబరా వాళ్ళ చెల్లికి ఒక కర్స్ ఉంది, అది పోగొట్టాలంటే తనకి రోప్ కావాలి. దట్స్ వై తను ఇక్కడికి వచ్చి ఆ రోప్ తీసేసుకున్నాడు. ఇప్పుడు ఈ మాట వినిన తర్వాత మీరు అందరూ అనుకోవచ్చు, అదేంటి మనోడు మహోరాగాతో ఫైట్ చేస్తున్నాడు కదా, తన డొమైన్ ని కూడా ఓపెన్ చేశాడు కదా, అదేమైంది అని మీరు అందరూ అనుకోవచ్చు. ఆ ఫైట్ ఖతం అయిపోయింది గైస్. ఎస్, ఆఫ్ స్క్రీన్ లో ఆ ఫైట్ ని ఖతం చేసేసారు. సీరియస్లీ గైస్, మన మహోరాగాని ఆఫ్ స్క్రీన్ లో లేపేశారు. అసలు లిటరల్లీ గోజో చనిపోయిన తర్వాత చనిపోయాడని చెప్పి ఒక బొమ్మను చూపించారు. ఇక్కడ అది కూడా చూపిలేదు. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ మన మారు దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన మారు ఇక్కడ డాబురాని టెలిపోర్ట్ చేసేసి ఆ సోల్ రెలం కి తీసుకుని వస్తాడనమాట. ఇంకా మనోడు ఇక్కడ సారీ చెప్తాడు టెలిపోర్ట్ చేసినందుకు. అండ్ మన డాబురా చెప్తాడు, ఇంతకీ నీ పని అయిపోయిందా, మీరందరూ హ్యాపీగా ఉంటే నేను మళ్ళీ తిరిగి ఆ ప్లానెట్ లోకి వెళ్ళిపోవాలి. నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను నా ప్రామిస్ ని నిలబెట్టేసుకున్నా. సో మీరందరూ బాగున్నారని ఒక మాట చెప్తే నేను ఈ ప్లానెట్ ని వదిలి నా ప్లానెట్ కి వెళ్ళిపోతానని చెప్పి మనోడు ఇక్కడ అంటాడు. మీ అందరికి గుర్తుంటే అసలు మన డాబురా వీళ్ళతో ఎందుకు వచ్చాడంటే వాళ్ళ ఫ్రెండ్ కి ఒక ప్రామిస్ చేశాడు, వీళ్ళందరినీ బాగా చూసుకుంటానని చెప్పి తను ప్రామిస్ చేశాడు కాబట్టి తను వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చాడు అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ బాగుంటే మనోడు హ్యాపీగా అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ప్రస్తుతం మేమందరం ఇక్కడ బాగానే ఉన్నామని చెప్పి తను అనేస్తాడు. దాంతో మన డాబురా ఇక్కడ నుంచి సప్పని వెళ్ళిపోతాడు. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు, మనోడు లిటరలీ నవ్వుతూ వెళ్తాడు అనమాట. వీడి పని బాగుంది బ్రో. వచ్చిన తర్వాత రివర్స్ కస్టిక్ ని నేర్చుకున్నాడు, అలాగే డొమైన్ కూడా నేర్చుకున్నాడు. హ్యాపీగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు బ్రో వీడు. వీళ్ళ యొక్క చెల్లిని కూడా మీరు చూసుకోవచ్చు. మన డాబురా చెప్తాడు, నీ యొక్క కర్స్ కూడా ఇక్కడ పోయింది కాబట్టి పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి లైక్ వాళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంక ఇది మొత్తం చూసి మన మారు కూడా చెప్తాడు, ఫైనల్లీ నా టెక్నిక్ ఏంటో నాకు అర్థమైంది. మై టెక్నిక్ ఈజ్ డాట్ 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 అని చెప్పి ఇక్కడ మన రైటర్ వదిలేసిండు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి క్రాస్, సురిగి లైక్ మిగతా వాళ్ళందరినీ చూపిస్తారనమాట. మన మారు నవ్వుతూ వాళ్ళందరినీ హీల్ చేస్తున్నాడు. అసలు వాళ్ళని హీల్ చేస్తున్నాడా, చనిపోయిన వాళ్ళకి రివైవ్ ఇస్తున్నాడా బ్రో, ఇక్కడ ఏం చేస్తున్నాడో మనకైతే సరిగ్గా అర్థం కాలా. బట్ వాళ్ళందరినీ తను హీల్ చేస్తున్నాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి మారు ఇంకా యూజీ ఇద్దరి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన మారు చెప్తాడు, నాకు ఇప్పటి వరకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకా నేను చేయాల్సిన పని ఒకటి ఉంది, ఇంకా నువ్వు కూడా ఒక పని చేయాలి కదా అని చెప్పి తను అంటాడు. ఇంకా మన యూజీ చెప్తాడు, అవును ఆ పని గురించి నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళి నీ పని చూడు అని చెప్పి ఇక్కడ ఇద్దరు ఒక్కొక్క దారిలోకి వెళ్ళిపోతారు. ఇంక ఇక్కడ మళ్ళీ ఇంకోసారి సీన్ షిఫ్ట్ చేసిద్ది. ఈసారి మన మారు గాల్లో ఉంటాడు అనమాట. ఇంకా తన పక్కన చూసుకుంటే మొత్తం లైట్ ఆబ్స్ అయితే ఉంటాయి. ఇవేంటంటే ఇవి కర్స్ టెక్నిక్స్ ఇంకా స్పిరిట్స్ అన్నమాట. మన మారు ఇక్కడ ఉన్న యొక్క కర్స్ టెక్నిక్ ని లాగేశాడు. అవే ఇక్కడ మీకు ఆప్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇది ప్రపంచం మొత్తంలో జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో మన మారు ఇక్కడ కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు, తను చేసే పని కరెక్టా రాంగా, తను ఇది సరి చేస్తున్నాడా, ఇంత బడ్డని తను ఒక్కడే మోయగలడా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన యూటా, క్రాస్, సురిగి వీళ్ళు కూడా వచ్చేస్తారనమాట. ఇంకా వీళ్ళు మారు యొక్క చేతులు పట్టుకొని చెప్తారు, ఈ పని నువ్వు ఒక్కడవే చేయట్లేదు, ఈ బడ్డని నువ్వు ఒక్కడవే మోయట్లేదు, మేము కూడా దీన్ని మోస్తున్నాం, మనం ఇది కలిసి చేద్దామని చెప్పి
చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు. ఇక్కడ మనం మారుని కూడా చూసుకోవచ్చు. తను ఏడుస్తూ చెప్తాడు థ్యాంక్ యూ గైస్, కానీ నేను ఇక్కడ ఎడవకూడదు, నేను ఇక్కడ ఒక మంచి పని చేస్తానని చెప్పి మనోడు ఆ సోల్స్ అందరికి ప్రే చేస్తాడనమాట. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు ఆ ఎనర్జీ మొత్తం ఒకేసారి ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉండిద్ది. అండ్ మన క్రాస్ చెప్తాడు ఇంకింతటితో రిచువల్ ఆఫ్ హార్మనీ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి తను డిక్లేర్ చేస్తాడు. ఈ రిచువల్ ని ప్రపంచంలో ఉన్న లైక్ ప్రతి ఒక్కరు చూస్తారనమాట. మీరు ఇక్కడ లైక్ ఏలియన్స్ ఒక రియాక్షన్ చూసుకోవచ్చు, అలాగే మన సోర్సర్స్ యొక్క రియాక్షన్ ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మనకి రియల్ క్రాస్ కూడా ఇక్కడ కనిపిస్తాడు. మీరు ఇక్కడ మన క్రాస్ ని చూసుకోవచ్చు. తన హెయిర్ మొత్తం లైక్ చాలా పెరిగిపోయింది. మనోడు లైక్ మిడిల్ ఐ నుంచి ఏడుస్తూ ఉంటాడు. తను కొంచెం హ్యాపీగానే ఉంటాడు. ఇంకా దీని తర్వాత మనం మియాగుని యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. తన మనసులో అనుకుంటూ ఉండిద్ది ఇప్పుడు మొత్తం ఫినిష్ అయిపోయింది, అయినా సరే ఇంత పీస్ఫుల్ గా ఉందేంటి అని చెప్పి తను అనుకుంటూ ఉండిద్ది. దీని తర్వాత మనం యూజీ ఇద్దరిని కూడా చూసుకోవచ్చు. లైక్ మనోడు నడుచుకుంటూ జేబులో చేతులు పెట్టుకుంటూ వెళ్తూ చెప్తాడు అయితే ఫైనల్లీ వాళ్ళు చేసేసారా, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పి మనోడు తన జేబులో చేతులు పెట్టుకుని లైక్ వెళ్తూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత ప్యానల్ లోనే మనం యూకాని కూడా చూసుకోవచ్చు. తను కూడా ఇక్కడ కళ్ళు తెరిచింది, తను ప్రస్తుతం బానే ఉందన్నమాట. ఇంకా దీని తర్వాత ప్యానల్ లోనే మనకి మహురాగా యొక్క వీల్ కూడా కనిపించింది. బట్ మహురాగా ఇక్కడ లేడు. వీడు డాబురా చేతిలో చనిపోయాడా లేకపోతే వీళ్ళు ఆ రిచువల్ చేసేటప్పుడు వీడు మాయమైపోయాడా ఇది ఎవరికి తెలియదు. ఆఫ్ స్క్రీన్ లో జరిగేదేదో మొత్తం జరిగిపోయింది, ఫైటింగ్ మొత్తం అయిపోయింది. బై ద వే ఇందాక మీరు ఒక యూకాని చూసారు కదా మారుతో చేతులు పట్టుకుంది, అది మన యూకా యొక్క కాన్షియస్నెస్ అన్నమాట. సో ఇప్పుడు ఆ రిచువల్ అయిపోయింది కాబట్టి మన యూకా కూడా ఇప్పుడు కళ్ళు తెరిచింది ఇక్కడ. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సురికి దగ్గరికి తీసుకుని వెళ్తారు. తను కూడా ఇక్కడ మొత్తం హీల్ అయిపోయాడు అనమాట. తను కూడా స్పృహలోకి వచ్చేస్తాడు. ఇంకా మన మారు తన్ని కూడా పైకి లేపుతాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి వాళ్ళందరూ డిసైడ్ అవుతారు అనమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి డైరెక్ట్ గా డెస్క్ ఉంటే దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ సీన్ మామూలుగా ఉండదు. మన డాబురా ఆ విలేజ్ యొక్క చీఫ్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా చీఫ్ అయితే వేరే ఎంటర్టైన్మెంట్ లో ఉన్నాడు. కానీ డాబురాని చూసిన తర్వాత తను వాళ్ళ గార్డ్స్ కి చెప్తాడు అనమాట, ఫస్ట్ వాడిని కొట్టేరా బాబు అని చెప్పి తను ఆర్డర్స్ ఇస్తాడు. కానీ మన డాబురా చెప్తాడు అవునా చెయ్యేసి చూడమ్మా నీ కిండమ్ మొత్తం పేలిపోయిద్ది అని చెప్పి మా నోడు చెప్తాడు బ్రో. అండ్ పక్కన చూసుకుంటే మన డాబురా యొక్క సిస్టర్ ఫైనల్లీ తన ఫేస్ రివీల్ చేసేసింది గైస్. మీరు ఇక్కడ తన ఫేస్ ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన డెస్క్ ఉంటే చీఫ్ కి అయితే అర్థమైపోయింది అనమాట. తను ప్లేస్ చేసిన ఆ కర్స్ వెళ్ళిపోయింది, డాబురా వాళ్ళ సిస్టర్ ఫ్రీ అయిపోయింది అని చెప్పి తనకి తెలిసిపోయింది. అండ్ ఆటోమేటిక్ గా మన డాబురా ఇక్కడ ఫీల్డింగ్ సెట్ చేస్తాడు. లిటరల్లీ ఒక సింగిల్ అటాక్ తో ఆ క్యాసిల్ మొత్తాన్ని బ్లాస్ట్ చేసి పడేస్తాడు అనమాట. డెస్క్ ఉంటే చీఫ్ చనిపోయాడు. ఇంకా అది చూసి డెస్క్ ఉంటే ప్రజలందరూ మన డాబురాని చుట్టుముట్టేస్తారు. అండ్ మన డాబురా చెప్తాడు ఇక నుంచి డెస్క్ ఉంటే యొక్క చీఫ్ ని నేను, నా మాట మీరందరూ వినాలి అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన వెంటనే అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నీల్ డౌన్ చేస్తారనమాట. లైక్ లిటరల్లీ మనోడికి నమస్కారాలు పెడతారు. పైగా మన డాబురా ఏం చేస్తారు తెలుసా, మీ యొక్క చీఫ్ గా నేను మీ అందరికి ఒక మొదటి ఆర్డర్ ఇస్తున్నా, అదే మీరందరూ ఒక గ్రేవ్ ని కట్టాలి. నా ఫ్రెండ్ డూరా ఎవరో మీ అందరికి తెలిసిందే కదా, తను చాలా మంచోడు, తన కోసం మీరు ఒక గ్రేవ్ ని కట్టాలి, తనకొక ట్రిబ్యూట్ లాగా మీరందరూ కలిసి పని చేయాలి. మీరందరూ ఒక్కసారి ఆ పని కంప్లీట్ చేస్తే చాలు, నేను కూడా ఆ రెండో క్షణమే విలేజ్ యొక్క చీఫ్ లాగా రిటైర్ అయిపోతా. దాని తర్వాత మీకు ఇష్టమైంది మీరు చేసుకోవచ్చు, మీకేది నచ్చితే అది మీరు చేసుకోవచ్చు అని చెప్పి మనోడు ఇక్కడ డిక్లేర్ చేస్తాడు. ఈ మాట వినిన తర్వాత వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే ప్రీవియస్ చీఫ్ గడు వీళ్ళందరికీ చాలా టార్చర్ పెట్టాడు. బట్ ఇప్పుడు మన డాబురా చెప్తున్నాడు ఒక గ్రేవ్ చేస్తే చాలు నేను మీ అందరిని వదిలేస్తానని చెప్పి. సో వాళ్ళందరూ హ్యాపీగా దానికి ఒప్పుకుంటారు. ఇంకా దీని తర్వాత సీ షిప్ చేసి మనకి సుమారియన్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అదే ఆ పే షిప్ లోపలికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారనమాట. ఇంకా మన మారు క్రాస్ కూడా వీళ్ళు ఎక్కడ అసలు ఏం చేసి వచ్చారో అది మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వినిన తర్వాత వాళ్ళ బ్రెయిన్లు ఫ్రై అయిపోతాయి అనమాట. వాళ్ళు షాక్ అయిపోతారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తారు మీరు ఏం చేశారా, మీరు ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఆ కళ్యాణ్స్ కూడా మన మీదకి అటాక్ చేస్తారు కదా, మీరు సోల్స్ యొక్క కలర్లు ఎందుకు మార్చారు, మీరు ఏం చేసి వచ్చారా అని చెప్పి లైక్ వాళ్ళందరూ మనల్ని తిడుతూ ఉంటారు. బట్ మన మారు చెప్తాడు ఇప్పుడు ఉన్న కళ్యాణ్స్ మన్నేం చేయవు, కానీ నెక్స్ట్ పుట్టే కళ్యాణ్స్ మన మీదకి అటాక్ చేస్తారు, కానీ ఇప్పుడు మనం హ్యాపీగానే ఉండొచ్చు అని చెప్పి తను అంటాడు. కానీ ఈ మాట వినిన తర్వాత కూడా అక్కడున్న ప్రతి ఒక్కరు ఒప్పుకోరు అనమాట. బట్ మన మారు అయితే చెప్పేస్తాడు మన దగ్గర వేరే ఆప్షన్ లేదు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన దగ్గర ఇప్పుడు 44 దాదాపు అన్ని కళ్యాణ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు మన యొక్క నెక్స్ట్ జనరేషన్ మీద డెఫినెట్లీ దాడి చేస్తారు. ఒకవేళ దాడి చేయకపోతే అది ఇంకా మంచిది, కానీ దాడి చేస్తే మాత్రం మనం వాళ్ళని ఒక యానిమల్ లాగా ట్రీట్ చేసి చంపాల్సిందే, మన దగ్గర ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన యూజీ ఇదుదోరి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను పాండా దగ్గరికి వెళ్తాడు అనమాట. ఇది ఒక లైబ్రరీ టైప్ లో ఉండిద్ది. ఇక్కడ మన పాండా కూడా చెప్తాడు యూజీ ఇదుదోరి లాంగ్ టైమ్ నో సీ అని చెప్పి తను అంటాడు. బై ద వే గైస్ నేను మీ అందరికి చెప్పడం మర్చిపోయా, మన యూజీ యొక్క
హెయిర్ మొత్తం మారిపోయింది అనమాట. ఇప్పుడు తన హెయిర్ మొత్తం వైట్ గా ఉండిద్ది, అలాగే తన కళ్ళు సుకున లాగా రెడ్ గా ఉంటాయి. మీ అందరికి తెలిసిందే మనోడు ముస్లుడు అవ్వడు బికాస్ ఆఫ్ తన కర్స్ టెక్నిక్. తను యంగ్ గానే ఉంటాడు, తను ఎప్పుడు ఇమోర్టల్ గానే ఉంటాడు అన్లెస్ తన్ని చంపేవాడు రానంత వరకు. అలాంటిది తన హెయిర్ కలర్ ఎలా వైట్ అయిపోయిందో మనకైతే తెలియదు, తెలిస్తే గేగే తెలియాలి. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. కానీ గైస్ నాకైతే నిజం చెప్పాలంటే అంతకేం నచ్చలేదు అనమాట దీని యొక్క ఎండింగ్. ఎందుకంటే బ్రో మనకి ఫైటింగే సరిగ్గా చూపిలా. స్టార్టింగ్ నుంచి ఫైట్ ఫైట్ అని హైప్ ఇచ్చి లాస్ట్ లోకి వెళ్ళి ఫైట్ లేదు ఏం లేదు, మొత్తం ఆఫ్ స్క్రీన్ లో జరిగిపోయింది. పైగా మీ అందరికి నేను చాలా సోది కట్ చేసి చెప్పా, లిటరల్లీ వాళ్ళు చెప్పింది రిపీట్ లో చాలా సార్లు చెప్పారనమాట. బట్ నేను మీ అందరికి మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్పా. సో అందుకనే వీడియో ఇంత ఉంది, లేకపోతే ఇంకా పెద్దగా ఉండేది. అండ్ ప్రాబబ్లీ ఇంకా ఒక చాప్టర్ ఉంది గైస్, అది నెక్స్ట్ వీక్ లో వచ్చేది. సో నెక్స్ట్ వీక్ తో జూజుత్సు కైసెన్ మొజిరోకి ది ఎండ్ పడిపోయింది. సో ఈ చాప్టర్స్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.